పేదల కోసం పోరాడుతున్న సిపిఎం నేతలు పెట్టిన అక్రమ రౌడీ షీట్లను, గిరిజనుల కోసం పోరాడుతున్న సిపిఎం నేతలపై అక్రమ రౌడీ షీట్లను ఒత్తిల్లాలి కార్మిక కర్షకుల ఐక్యత, ఒత్తిల్లాలి కార్మిక కర్షకుల ఐక్యత, ఓర్తిల్లాలి వామపక్షాల ఐక్యత, ఓర్తిల్లాలి వామపక్షాల ఐక్యత, ఓర్తిల్లాలి కార్మిక కర్షకుల ఐక్యత, సిగ్గు సిపిఎం నేతలపై అక్రమ పెట్టిన రౌడీ షీట్లు, సిగ్గు రౌడీ షీట్లను, సిపిఎం నేతలపై పెట్టిన అక్రమ రౌడీ షీట్లను కుట్రపూరితంగా వాళ్ళందరి మీద 307 పెట్టడమే కాదు, ఆ ఘటనలో ప్రత్యక్షంగా లేనటువంటి నాయకులు ఎవరైతే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉన్నారో, ఎవరైతే గిరిజన సంఘం యొక్క హక్కుల్ని కాపాడుతున్నారో, ఎవరైతే 170 ప్రకారం ఈ భూములు పేదలకి, ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకి మాత్రమే దక్కాలని చెప్పేసి పోరాడుతున్నారో వాళ్ళ మీద కక్ష కట్టి తప్పుడు కేసు పెట్టి ఈరోజు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసాం. మీరు రావాలి పోలీస్ స్టేషన్ కానీ పదే ఫోన్లు చేస్తున్నారు. ఏమైనా నోటీస్ ఇచ్చారా? ఫలానా కారణంగా మేమేదో రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నామా అంటే లేదు. చాలామంది రౌడీలు చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. లేదు చట్టం చెప్తుంది 2 కేసులు 3 కేసులు ఉన్నా మీ మీద రౌడీ షీట్ పెట్టచ్చు అన్నారు. ఎవరి మీద పెట్టాలి రౌడీ షీట్? ఆ చట్టం ప్రకారం పెట్టాల్సి వస్తే 26 కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టాలా? హర్షిద్దామా మనం? ఏ రోజు అంతే స్థాయిలో కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద పెట్టాలా? హర్షిద్దామా మనం? వీళ్ళ మీద ఏమైనా హత్యలు చేసి కేసులు పెట్టారా? ఏమైనా అత్యాచారాలు చేసి కేసులు పెట్టారా? ఎవరినైనా ప్రియాంక మాదిరిగా కారుతో తోలేసి చంపేశారా? జనం కోసం, జనం హక్కుల కోసం ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మా గోడు వినండి అనే రాజ్యాంగం కల్పించిన హక్కు, ఆ హక్కు ప్రకారం వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడాన్ని మేము నిర్బంధంగా ఖండించడమే కాదు, మీరు ఆ కేసులు వెనక్కి తీసుకోవాలా అని మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవాలా, రౌడీ షీట్ వెనక్కి తీసుకోవాలా, వాళ్ళ మీద పెట్టినటువంటి 307 కేసు ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకోవాలా. అంతేకాదు ఇక్కడ వివాదాలు ఏవైతే ఉన్నాయో ఈ వివాదాల్లో పోలీసులకి ఏమవసరం వచ్చింది? మీకేమైనా కోర్టు ఆర్డర్ ఉందా? వెళ్ళి పలానా వాళ్ళకి రక్షణగా మీరు రక్షణ కల్పించండి అని పోలీసులకు ఆర్డర్ ఉందా? ఆర్డర్ లేకుండా మీరు వెళ్ళి అక్కడ రైతుల మీద దాడి చేయడానికి, అక్కడ పంటలు నాశనం చేయడానికి మీకెవరు హక్కు ఇచ్చారు? మీకు హక్కు లేని చోట మీరు వెళ్ళిన చోట ఉన్నతాధికారులను మేము కోరేది ఏమిటి అంటే అట్లా వెళ్ళినటువంటి పోలీస్ అధికారుల మీద మీరు కేసు పెట్టాలా, వాళ్ళకి మెమోలు ఇవ్వాలా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. అంతేకాదు మండల తహసీల్దార్ గారు ఏ హక్కుతో వెళ్ళారని మేము అడుగుతున్నాం. ఆ భూములకు సంబంధించి వివాదం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ట్రిబ్యునల్, స్పెషల్ ట్రిబ్యునల్ ఉన్నారో వాళ్ళు ఆదేశం ఇచ్చారు, వాళ్ళది ఆ భూమి, వాళ్ళ ఆ భూమిలో ఉన్నారు అని. కానీ మీరు తప్పుడు ఆర్డర్లు తెచ్చుకున్నారా? తెలీదు, ఇవ్వలేదు. ఈరోజు హైకోర్టులో కూడా వాళ్ళకు పర్మనెంట్ హక్కుల కోసం కేసు పెండింగ్లో ఉంది. ఇలాంటి నేపథ్యంలో తహసీల్దార్ ఎలా వెళ్తారని మేము అడుగుతున్నాం. అందువల్ల ఆ తహసీల్దార్ ఇప్పటికి కూడా అదే స్థానంలో ఉంటే ఆయన ట్రాన్స్ఫర్ చేయాలా అనేటటువంటిది కూడా పద్ధతి. ఆయన ఇప్పటికే ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే సంతోషం, ఆయన మీద డిపార్ట్మెంట్లుగా చర్యలు తీసుకోవాలా. ఇలాంటిది మరొకసారి ఎంఆర్ఓ చేయడానికి వీలు లేకుండా చేయాలా. అంతేకాదు మేము అడుగుతున్నది ఏమిటి అంటే వాళ్ళ పంటలు నాశనం చేసినటువంటి భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి. ఎందుకని ఈ ప్రాంతంలో పదే పేదలు సాగు చేసుకుంటున్నటువంటి భూముల్ని నాశనం చేస్తున్నారు, పంటల్ని ధ్వంసం చేస్తున్నారు. వాళ్ళు తెల్ల చొక్కాలు వేసుకొని అధికారంలో ఉన్నటువంటి పక్షం, ఏ రోజు తెలుగుదేశం అయితే తెలుగుదేశం, నిన్న జగన్మోహన్ రెడ్డి వైసీపీ అయితే వైసీపీ అండదండలతో చెలరేగుతున్నారు. ఇది చెల్లుబాటు కాదు అని చెప్పేసి మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం. కూలీలు, పేదలు, రైతులు, కార్మికులు, కష్టజీవులు అందరూ ఏకమైతే, ఉద్యోగులు కూడా మేము చెప్తున్నాం అందరూ అవినీతి పరులుగా లేరు. మాకు అనేక మంది ఆఫీసర్స్ తెలుసు. ఛాయారతన్ ఇంతకుముందు రిటైర్ అయ్యారు, ఎస్ఆర్ శంకరన్, కత్తి చంద్రయ్య, ఇలాంటి అనేక మంది పేదల హక్కుల కోసం నిలబడ్డారు. ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి కూడా అప్పీల్ చేస్తున్నాం, మీరు పేదల హక్కుల కోసం, భూమి హక్కుల కోసం నిలబడండి. మీ పేరుని చిరస్థాయిగా వాళ్ళు ప్రజలు గుర్తుంచుకోవడమే కాదు, ఒక నిజాయితీ కలిగిన ఆఫీసర్గా పనిచేసినటువంటి ఒక ఆత్మగౌరవం మీకు మిగులుతుంది. కాబట్టి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు చర్యలు తీసుకోవాలని, తక్షణం వాళ్ళ మీద కేసులు ఎత్తేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.